హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కిరణజన్య సంయోగ క్రియలోని శాస్త్రవేత్తలను గురించి డిస్కస్ చేద్దాం. కొత్తగా ఏర్పడిన కణాలు నిర్దిష్టమైన విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వం చెందుతాయని ప్రతిపాదించిన వారు వాన్ నీల్. మొక్కలు నేల నుంచి మాత్రమే కాక ఇతర వనరుల నుంచి పోషకాలను గ్రహిస్తాయని నిరూపించిన వారు వాన్ హెల్మాంట్. ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ రూపంలో ఆహారాన్ని తయారు చేస్తాయి, జూలియస్ వాన్ సాక్స్. రాబర్ట్ హిల్ కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఆ మొక్కలు గ్రహించే నీటి నుంచి ఏర్పడుతుందని రుజువు చేశారు, రాబర్ట్ హిల్. 1774లో ఆక్సిజన్ వాయువును కనుగొన్నవారు లెవోయిజర్. 1775లో ఆక్సిజన్ అని నామకరణం చేసింది లెవోయిజర్. 1779లో కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయని కనుగొన్నవారు జాన్ ఇంజన్ హౌస్. పెల్లిటియర్ కావెన్షు 1817లో పత్రహరితాన్ని వేరు